శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో సోమవతి అమావాస్య వ్రతకథ మరియు వ్రత విధానం ఇప్పుడు మనం చెప్పుకుందాం. ముందుగా వ్రతకథ చెప్పుకుందాం. ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఆ కూతురికి వివాహంలో సన్నికళ్ళు మీద కాలు తొక్కే వేళ వైధవ్యం ప్రాప్తిస్తుంది అని ఆ బాలికను సప్త సముద్రాలకు అవతల ఉన్న పోలి వద్దకు తీసుకుని వెళ్తే గండం గట్టెక్కుతుంది అని ఒక పుణ్యపురుషుడు సెలవివ్వడంతో ఆ బాలిక పెద్దన్న తన చెల్లెల్ని తీసుకుని బయలుదేరుతాడు. అన్నా చెల్లెళ్ళిద్దరూ సముద్ర తీరం చేరి అక్కడున్న ఒక చెట్టు క్రింద నిలబడి ఈ సముద్రాలను దాటడం ఎలా అని ఆలోచిస్తుండగా చెట్టుపై నుండి ఒక పండు వారి మధ్యన పడుతుంది. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఆ పండును తినడంతో వారి ఆకలి దప్పులు ఇట్టే మాయమవుతాయి. అనంతరం అదే చెట్టు మీద నుండి ఒక గండభేరుండ పక్షి దిగివచ్చి వాళ్ళిద్దరినీ తన రెక్కల మీద కూర్చుండబెట్టుకుని సప్త సముద్రాల అవతల ఉన్న పోలీ వాకిట్లో దింపి అదృశ్యమైపోతుంది. అది మొదలు అన్నా చెల్లెళ్ళు రోజు పోలీ వాకిలి తుడిచి కల్లాపి చల్లి క్రొత్త క్రొత్త ముగ్గులు పెడుతూ దగ్గరలో ఉన్న ఒక చెట్టు నీడలో నివసించసాగారు. తను నిద్ర లేచేసరికి తన వాకిలి కల్లాపుతోనూ రకరకాల ముగ్గులతోనూ కలకలలాడుతూ ఉండటం చూసిన పోలి అలా చేస్తున్నదెవరో కనిపెట్టాలి అని కాపు కాసి ఒకనాడు అన్నా చెల్లెళ్లను కనిపెట్టింది. ఎవరు మీరు? నా వాకిలిని ఎందుకు ఊడుస్తున్నారు? మీకేం కావాలి అని వారిని అడిగింది. అందుకు ఆ అన్న తన చెల్లెలి విషయంలో పెద్దలు చెప్పిన మాటను వినిపించి ఆమెను వైధవ్యం నుండి తప్పించవలసిందిగా కోరాడు. పోలి అందుకు సమ్మతించి తన 7 కోడళ్లను పిలిచి తాను తిరిగి వచ్చే లోపల ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయకుండా శవాన్ని భద్రంగా ఉంచమని చెప్పి ఆ అన్నా చెల్లెళ్లతో బయలుదేరింది. ఆమె దివ్యశక్తితో సప్త సముద్రాల్ని దాటి వాళ్ళ ఇంటికి చేరి పిల్లకి పెళ్లి చేయమని చెప్తుంది. పెళ్లి జరుగుతుండగా దైవజ్ఞుడు చెప్పినట్లే పెళ్లి కొడుకు మరణిస్తాడు. వెంటనే పోలి తన సోమవతి అమావాస్య వ్రతఫలాన్ని ఆ వరునికి ధారపోసి అతన్ని మళ్ళీ బ్రతికిస్తుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఆమెను స్తుతించడం ప్రారంభించారు. అయితే తన నోము ఫలాన్ని ధారపోయడం ఫలితంగా ఇంటి వద్దనున్న ఆమె 7 కొడుకులు మరణించారు. ఆ సంగతిని కనిపెట్టిన పోలి అందరి దగ్గర సెలవు తీసుకొని తన ఇంటికి బయలుదేరింది. దారిలో కనిపించిన రావి చెట్టును చూసి 108 గువ్వరాళ్లను ఏరి పట్టుకొని ఆ చెట్టుకు 108 ప్రదక్షిణలు చేసింది. ఇక్కడ ఇలా చెయ్యగానే అక్కడ ఇంటి దగ్గర మరణించిన ఆమె కుమారులు నిద్ర లేచినట్లుగా లేచి కూర్చున్నారు. పోలి ఇంటికి చేరాక 7 కోడళ్ళు ఆమె చుట్టూ చేరి జరిగిన అద్భుతాన్ని చెప్పి అలా ఎందుకు జరిగిందో చెప్పమని కోరగా పోలి వారితో అదంతా సోమవతి అమావాస్య వ్రతఫలమని చెప్పి వారి చేత ఆ వ్రతాన్ని చేయించింది. ఇప్పుడు మనము సోమవతి అమావాస్య వ్రత విధానం చెప్పుకుందాం. అమావాస్యతో కూడిన సోమవారం నాడు ఈ నోమును ప్రారంభించాలి. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుకు నమస్కరించి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః అనే శ్లోకాన్ని చదువుతూ ప్రదక్షిణం చేయాలి. అలా ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క పర్యాయం చొప్పున 108 సార్లు శ్లోకం చదువుతూ 108 ప్రదక్షిణలు చేయాలి. చివర్లో ఒక పండో ఫలమో చెట్టు మొదలలో ఉంచి నమస్కరించాలి. అలా 108 అమావాస్య సోమవారాలయ్యాక ఉద్యాపన చేసుకోవాలి. అలా 108వ అమావాస్య సోమవారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసిన తర్వాత వృక్షమూలంలో బియ్యంతో మండపం ఏర్పరిచి బంగారంతో లేదా యథాశక్తి నిర్మించిన శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను ఆ మండపంలో ఉంచి 108 కలశాలను స్థాపించి ఆరాధించాలి.
ఆఖరున మండపాన్ని, కలశాలను బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలతో సమర్పించాలి. ముత్తైదువులకు 108 ఫలాలను గాని రత్నాలను గాని వాయనదానంగా ఇవ్వాలి. ఇలా వ్రతాన్ని క్రమం తప్పకుండా భక్తితో పూర్తి చేసిన వారికి సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. ఈ వ్రతం చేసిన వారి కుటుంబం నిండు నూరేళ్లు సకల సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు. సోమవతి అమావాస్య వ్రతకథ మరియు వ్రత విధానం సంపూర్ణం. దేవాదిదేవులైన శివకేశవుల ఆశీస్సులు, కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీమన్నారాయణ. హర హర మహాదేవ.